రజనీకాంత్ జననం డిసెంబర్ 1950 బెంగళూరులోని మరిట్ర కుటుంబంలో జరిగింది. అతని అసలైన పేరు శివాజీరావు గైక్వాడ్. తన తల్లి జిజాబాయి చిన్న వయస్సులోనే మరణించారు. ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడింది. రజనీకాంత్ పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఆయన బస్ కండక్టర్గా పనిచేసినప్పుడు తన ప్రత్యేకమైన శైలితో ప్రయాణికులను ఆకట్టుకున్నారు. అతని ఈ ప్రత్యేకతలు నటనపై ఆసక్తిని పెంచాయి. సినిమా రంగంలో అడుగుపెట్టి 1970లలో రజనీకాంత్ చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు. అక్కడ ఆయనను ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ గమనించి తన సినిమాలో పాత్రను ఆఫర్ చేశారు. 1975లో అపూర్వ రాగంగల్ చిత్రంతో ఆయన సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కథ సంగమ, ఆంతులేని కథ, బాలు జను వంటి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆయన నటనకు ప్రత్యేకతలు, శైలులు మరియు డైలాగ్ డెలివరీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టార్డమ్ ప్రారంభం 1980లో బిల్లా చిత్రంతో రజనీకాంత్ నటనలో కొత్త మలుపు తీసుకున్నారు. ఈ చిత్రం ఆయనకు స్టార్డమ్ను అందించింది. తర్వాత మురట్టు కాలై, నేత్రిక్కన్, తిల్లు ముల్లు, పోకిరి రాజా వంటి చిత్రాలతో ఆయన నటనా ప్రతిభను నిరూపించారు. 1984లో నల్లవానుకు నల్లవన్ చిత్రంలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశం 1983లో రజనీకాంత్ హిందీ చిత్ర పరిశ్రమలో అంధాకాను చిత్రంతో ప్రవేశించారు. తర్వాత మేరీ అదాలత్, జాన్ జానీ జనార్దన్, గెరాఫ్తార్ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన బాలీవుడ్లో కూడా తన ప్రతిభను నిరూపించారు. శివాజీ మరియు ఎన్టీఆర్ 2007లో విడుదలైన శివాజీ చిత్రం రజనీకాంత్ కెరీర్లో మైలురాయి. ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి ఆయనను మరింత పాపులర్ చేసింది. 2010లో ఎన్టీఆర్ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందినప్పటికీ రజనీకాంత్ నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. వ్యక్తిగత జీవితం రజనీకాంత్ 1981లో లతా రంగాచారి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, ఐశ్వర్య మరియు సౌందర్య. సౌందర్య దర్శకురాలిగా, ఐశ్వర్య నిర్మాతగా పనిచేస్తున్నారు. రజనీకాంత్ వ్యక్తిగత జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన ధార్మికత, వినయ మరియు సహృదయంతో ప్రసిద్ధి. రాజకీయ ప్రవేశం 2017లో రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశించాలని ప్రకటించారు. రజనీ మక్కల్ మండ్రం అనే పార్టీని స్థాపించారు. కానీ 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరోగ్య కారణాలతో పార్టీని రద్దు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించకపోయినా ఆయన ప్రజల పట్ల ప్రేమ మరియు సేవాభావం కొనసాగింది. వారసత్వం రజనీకాంత్ సినిమాల్లో తన ప్రత్యేక శైలితో, డైలాగ్ డెలివరీతో మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకులకు మంచి సందేశాలను అందించాయి. ఆయన అభిమానులు ఆయనను తలైవర్గా పిలుస్తారు. రజనీకాంత్ సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు భారీగా పోస్టర్లు, పూజలు మరియు సంబరాలు నిర్వహిస్తారు. ఆయన జపాన్లో కూడా అభిమానులను కలిగి ఉన్నారు. జీవితం నుండి పాఠాలు రజనీకాంత్ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. పట్టుదల కష్టాలు వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగాలి. సాధారణ జీవితం ప్రసిద్ధి వచ్చినప్పటికీ సాదాసీదాగా జీవించాలి. సేవాభావం ప్రజల పట్ల ప్రేమ మరియు సేవాభావం కలిగి ఉండాలి.